నిన్న శుక్రవారం ఆగస్టు 9న మన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన సినిమా మురారి. 2001లో వచ్చిన మురారిని 23 ఏళ్ల తర్వాత 4Kలో నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అంటే ఈ మధ్య మనకు రిలీజ్ సినిమాలు పెద్దగా కలెక్ట్ చేయట్లేదు. లాస్ట్ ఇయర్ బాగా కలెక్ట్ చేశాయి రిలీజ్ సినిమాలు, తర్వాత ఆ ట్రెండ్ తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మురారి సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్ మొదటి రోజు 40,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఇక రిలీజ్కి ముందు రోజు వరకు చూసుకుంటే 1,00,000 టికెట్ల పైనే ప్లస్ 2 కోట్ల గ్రాస్తో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇక నిన్న వచ్చిన టోటల్ కలెక్షన్స్ చూస్తే సెలబ్రేషన్స్ ఎలాగో చేసుకున్నారు ఫ్యాన్స్ అన్ని థియేటర్స్లో. ఇక తెలంగాణలో హయ్యెస్ట్గా 3 కోట్లు వచ్చింది. ఇది రికార్డ్ అని చెప్పాలి. ఇంతవరకు తెలంగాణలో ఏ సినిమా కంటే రిలీజ్ అయిన సినిమాలకు ఏది కూడా మొదటి రోజే 3 కోట్లు గ్రాస్ రావడం అనేది ఏ సినిమాకు జరగలేదు. ఇంతకుముందు బిజినెస్ మ్యాన్ సినిమా మన మహేష్ బాబుదే లాస్ట్ ఇయర్ బిజినెస్ మ్యాన్ రిలీజ్ చేసినప్పుడు 2.5 కోట్లు వచ్చాయి. అదే హయ్యెస్ట్ తెలంగాణలో, హైదరాబాద్. ఇప్పుడు 3 కోట్లతో తన రికార్డు తనే బ్రేక్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత సినిమాలు అంటే డిఫరెన్స్ చూసుకుంటే 1.5 కోటితో ఖుషి ఉంది, 1 కోటితో జల్సా ఉంది, సింహాద్రి 1 కోటి, ఇంకా మిగతావన్నీ 1 కోటి లోపలనే మొదటి రోజు తెలంగాణలో. సో అలా 3 కోట్లు పెట్టి తెచ్చి మొదటి రోజు మురారి సినిమా రిలీజ్ సినిమాల్లో కొత్త రికార్డు సెట్ చేసింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమలో మొదటి అంటే నిన్న ఒక రోజుకి 30 లక్షలు వచ్చింది రాయలసీమలో. ఉత్తరాంధ్రలో 30 లక్షలు వచ్చాయి. ఇక ఈస్ట్ గోదావరిలో 18 లక్షలు వచ్చాయి, వెస్ట్ గోదావరిలో 16 లక్షలు, గుంటూరులో 22 లక్షలు, కృష్ణాలో 25 లక్షలు, నెల్లూరులో 4 లక్షలు. అలా తెలుగు రాష్ట్రాల్లోనే 4,40,00,000 గ్రాస్ మొదటి రోజు వచ్చింది ఈ మురారి రిలీజ్కి. ఇక ఇంతకుముందు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఆ రికార్డు మళ్ళీ మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్కి ఉంది. ఆ సినిమా 4,37,00,000 వస్తే మొదటి రోజు పోయిన సంవత్సరం. ఇప్పుడు ఆ రికార్డు మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో 4,40,00,000 అంటే 3 లక్షల మార్జిన్తో నంబర్ 1 అయింది. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్న ఖుషీ సినిమా 3.5 కోట్లు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్. ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో సింహాద్రి ఉన్నింది 3 కోట్లతో. ఇప్పుడు అవి 3-4కు పడిపోయింది. ఇక జల్సా 2.5 కోట్లు వచ్చాయి, ఒక్కడు 2 కోట్లు, ఈ నగరానికి ఏమైంది 1.5 కోటి, పోకిరి 1.5 కోటి, దేశముదురు 1.5 కోటి, ఆరెంజ్ 1.5 కోటి, సూర్య సన్ ఆఫ్ కృష్ణ 1.5 కోటి అలా మొదటి రోజు కలెక్షన్స్లో చూసుకుంటే. సో అటు తెలుగు రాష్ట్రాల పరంగా రికార్డే 4,40,00,000, తెలంగాణ వరకు రికార్డే మొదటి రోజు 3 కోట్లు. ఇక మిగతా అన్ని చూసుకుంటే కర్ణాటకలో 20 లక్షలు వచ్చింది నిన్న, తమిళనాడు నుంచి ఒక 10 లక్షలు వచ్చాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో ఒడిస్సా అలాంటి రాష్ట్రాల్లో అన్ని కలిపి 14 లక్షలు వచ్చాయి. ఇక అమెరికా నుంచి అమెరికా నుంచి 37 లక్షలు వచ్చింది. ఇక ఆస్ట్రేలియా, ఇక మిగతా చోటు నుంచి 20 లక్షలు వచ్చింది. ఆస్ట్రేలియా కూడా రికార్డు పెట్టింది కలెక్షన్స్లో మొదటి రోజు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్లు వచ్చాయి మొదటి రోజు. అంటే ఇది ఇంకా ఇంతవరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాలో నంబర్ 1 సినిమా అనమాట ఇది. ఇంతకుముందు ఆ రికార్డు కూడా మళ్ళీ మహేష్ బాబు మన బిజినెస్ మ్యాన్ సినిమాకే ఉన్నింది. అది 5,30,00,000 వస్తే ఇది 5,50,00,000 వచ్చాయి. 20 లక్షలు ఎక్కువతో నంబర్ 1కి వెళ్ళింది. ఆ తర్వాత ఖుషి సినిమా 4 కోట్లతో ఉంది, సింహాద్రి సినిమా 4 కోట్లతో ఉంది, జల్సా 3 కోట్లతో, ఒక్కడు 2 కోట్లతో, ఈ నగరానికి ఏమైంది 1.5 కోటి, అలా ఉన్నాయి టోటల్ కలెక్షన్స్. కానీ ఒకే ఒక రికార్డు మిస్ అయింది. ఏంటంటే మొన్న తమిళనాడులో మొదటిసారి రిలీజ్ అయిన సినిమా గిల్లీ. అది కూడా మన మహేష్ బాబు ఒక్కడి సినిమా గిల్లీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా మొదటి రోజు ఎక్సలెంట్గా వచ్చేసి 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఆ ఒక్క రికార్డుని కొట్టలేకపోయింది మన మురారి, 5.5 కోట్లతో ఆగిపోయింది. బట్ తెలుగు వరకు ఇదే రికార్డు. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కూడా కలెక్షన్స్ ఉంటాయి, థియేటర్లో చూస్తారు జనాలు. సో టోటల్ రన్ కలెక్షన్స్లో మరి కొత్త రికార్డులు ఏమన్నా పెడుతుందా లేదా అనేది చూడాలి. అది మన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన 23 ఏళ్ళ మురారి 4K రిలీజ్ అయిన మొదటి రోజు 5.5 కోట్ల గ్రాసు. ఇది ఇంతవరకు రిలీజ్ అయిన మన తెలుగు సినిమాల్లో నంబర్ 1 రికార్డు. తెలంగాణ వరకు మొదటి రోజు కలెక్షన్స్లో 3 కోట్లతో అదొక రికార్డు, తెలుగు రాష్ట్రాల్లో రికార్డు. ఓవరాల్గా తెలుగు సినిమాలన్నిటిలో రిలీజ్ అయిన సినిమాల్లో నంబర్ 1 సినిమాగా నిలిచింది మన మురారి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్. ఓకే, బాయ్.